వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల అభివృద్ధి పనుల కోసం 2.076 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు HMWS MD అశోక్ రెడ్డికి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బొంతు శ్రీదేవి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో లక్ష్మీనగర్, బిఎన్ రెడ్డి నగర్, చక్రీపురం, నేతాజీ నగర్, సోనియా గాంధీ నగర్, విద్యామారుతి కాలనీ, భరత్ నగర్, కుషాయిగూడ తదితర కాలనీలో తాగునీటి డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల వర్షాల వల్ల ముంపు సమస్యలు ఎదుర్కొన్న కాలనీలకు ప్రాధాన్యతనిస్తూ పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఎండి అశోక్ రెడ్డి GM సంతోష్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే SC/ST సబ్ ప్లాన్ కింద శ్రీకృష్ణారెడ్డి నగర్ UCD ప్రాజెక్టుకు 25 లక్షల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేసినట్లు బొంతు శ్రీదేవి యాదవ్ పేర్కొన్నారు. వెంకటరెడ్డి చెర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చెర్లపల్లి డివిజన్లో అభివృద్ధి పనులు రాకెట్ వేగంలో దూసుకుపోతున్నాయి. ఇక్కడ చెర్లపల్లి డివిజన్ నెలకొన్న డ్రైనేజ్ సమస్యల కోసం HMWS MD అశోక్ రెడ్డి గారిని 30 వర్కులకు టెండర్ పెట్టగా 15 వర్కులు శాంక్షన్ చేశారు. అవుతుంది అని GM గారు తెలియజేస్తే అది కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే వాళ్ళు వెంటనే GM గారిని కింద ఉన్న ఏఈలని ఒకటే చెప్పిను, చెర్లపల్లి డివిజన్లో పని ఎక్కడ కూడా ఆగకూడదు, వెంటనే వారం 10 రోజులలో అన్ని పనులు స్టార్ట్ చేయాలన్నారు. ఇప్పుడు ఈ మీనాక్షి నగర్, శుభోదయ, పొకట్ నగర్, కుషాయిగూడ, లక్ష్మీ నరసింహ కాలనీ, కృష్ణారెడ్డి నగర్, డాక్టర్స్ కాలనీ, లోకమాత ఇవన్నీ కూడా వారం రోజుల లోపట ఈ టెండర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మరి ఇచ్చిన 15 వర్క్స్తో పాటు ఈ 6-7 కాలనీలు కూడా పని స్టార్ట్ అవుతుందని ఈ మీడియా ముఖంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో నిన్న HMWS MD గారు అశోక్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గతంలో 30 వర్క్స్ కోసము ఎస్టిమేషన్ పెడితే దాదాపు 3.5 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ పెడితే మరి నిన్న 2.76 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చిన MD అశోక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే గతంలో 30 సంవత్సరాల కింద ఏర్పడిన కాలనీలు, 20 సంవత్సరాల కిందట ఏర్పడిన కాలనీలు మరి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, మరి ఎమర్జెన్సీ ఉన్నాయన్న ఇవి పెట్టండి, ఇవి ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ ఒక 10-15 సార్లు తిరిగితే మరి నిన్న పిలిచి మాకు మరి ఈ పేపర్లతో సహా ఇచ్చిండు. మరి చర్లపల్లి డివిజన్కి దాదాపు 2.76 అంటే 142 కోట్లు చర్లపల్లి సైడ్. చర్లపల్లిలోని లక్ష్మీనగర్, విద్యామారుతి కాలనీ, నేతాజీ కాలనీ, వెంకటరెడ్డి నగర్, బిఎన్ రెడ్డిలో 2 లేన్లు, భరత్ నగర్. సో ఇవన్నీ కూడా 1,42,00,000 శాంక్షన్స్ ఇవ్వడం చాలా సంతోషం సార్. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చర్లపల్లి డివిజన్. అదేవిధంగా మరి కుషాయిగూడ సంబంధించి చక్రీపురము, నాగార్జున నగర్ కాలనీ, హనుమాన్ నగరు, కుషాయిగూడ, కృష్ణారెడ్డి నగర్, అదేవిధంగా సోనియా గాంధీ నగర్ మరి వీటన్నిటికీ కూడా 59 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి ఇచ్చుడే కాకుండా మరి మొన్న ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి మీనాక్షి నగర్ కానివ్వండి, శుభోదయ నగర్, పొకట్ నగర్, కుషాయిగూడ, లక్ష్మీ నరసింహ కాలనీ, కృష్ణారెడ్డి నగర్, డాక్టర్స్ కాలనీ, లోకమాత ఇవి కూడా ఇమీడియట్లీ ప్రపోజల్స్ చేసి 4-5 రోజులలో పని స్టార్ట్ చేయమని మా ఎండి గారు HMWS MD గారు సంతోష్ గారిని ఆదేశించడం, వారు కూడా అక్కడే ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. 10-15 రోజులల్లా ఇవన్నీ పనులు స్టార్ట్ అయ్యాయి. అంటే దాదాపు 3 కోట్ల రూపాయలు ఇచ్చిన మరి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో మరి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నడిపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అహర్నిశలు కష్టపడుతున్న మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉప్పల్ నియోజకవర్గానికి, దట్టు చర్లపల్లి డివిజన్కి మేము అడిగిన వెంటనే నిధులిస్తున్న రేవంత్ అన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయం నుంచి అన్ని కాలనీలకు తిరిగి మరి వాళ్ళకి HMWS వర్క్స్ శాంక్షన్ అయినాయని మరి తెలియజేసి మరి ఇంకా రేషన్ కార్డులు ఎవరైనా రాకపోతే తెలియజేయాలని, పెన్షన్ కార్డ్స్ అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేసుకోమని, మరి ప్రజా ప్రభుత్వంలో మరి అభయహస్తం కార్డులో మరి ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా ఇంకెవరికైనా అమలు కాకుండా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేస్తూ మరి ఈరోజు HMWS వారి ఆధ్వర్యంలో దాదాపు 2,76,00,000 ఇచ్చిన అశోక్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.